హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపుపై అధికారిక ప్రకటన. ఈరోజే ఏపీ క్యాబినెట్ భేటీ షురు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త మరియు తీపి కబురు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలకు అత్యంత కీలకమైన కరువు భత్యం డీఏ పెంపుదల గురించి ఒక అధికారిక ప్రకటన వెలువడటంతో అందరిలోనూ కొత్త ఆశలు చిగురించాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెరగాలని కోరుకునే ప్రతి ఉద్యోగికి ఇది నిజంగా ఒక పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు పరిపాలనలో కీలకమైన మలుపుగా భావించేటటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరగబోయే ఈ మంత్రివర్గ భేటీలో ఉద్యోగుల చిరకాల కోరికైనటువంటి 2024 జూలై నెల నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపుపై ఒక నిర్ణయాత్మకమైన ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రకటన గనక వెలువడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 5,00,000కు పైగా ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మరియు ఉద్యోగుల అవసరాలను బేరీజు వేస్తూ గతంలో క్లియర్ అయిన డీఏల తర్వాత పెండింగ్‌లో పడినటువంటి బకాయిలను విడుదల చేయడంపై ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి 2024 జనవరి వరకు ఉన్న డీఏ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చేసినప్పటికీ, ఆ తర్వాత రావాల్సిన 3 ముఖ్యమైన వాయిదాలు అంటే 2024 జూలై, 2025 జనవరి మరియు రాబోయే 2025 జూలై నెలకు సంబంధించి కరువు భత్యాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. దీనివల్ల ఉద్యోగులు ప్రతి నెల తమకు రావాల్సిన అదనపు ఆదాయాన్ని కోల్పోతున్నామని, తక్షణమే ఈ బకాయిలను నగదు రూపంలోనో లేదా జీపీఎఫ్ ఖాతాల్లోనో జమ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13వ తేదీన ఉదయం అంటే ఈరోజు ఉదయం 10:30 వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. కేవలం డీఏ పెంపు మాత్రమే కాకుండా పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ అంశాలు మరియు వారికి రావాల్సిన బకాయిలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త వేతన సవరణ పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుందా అన్నది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులకు ఇచ్చిన కీలక హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. మరి దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మరియు వివిధ విభాగాల ప్రతినిధుల నుండి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. తక్షణమే మా సమస్యలను పరిష్కరించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీలో ఈ సమావేశాలన్నిటిపై ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉందని సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డీఏ పెంపు ప్రక్రియకి ఇప్పటికే వేగవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు సమానమైన రీతిలో ప్రయోజనాలు అందాలని ఆశిస్తూ ఉన్నారు. కేంద్రం ఇచ్చే డీఏతో పోలిస్తే రాష్ట్రంలో ఇచ్చే డీఏలలో వ్యత్యాసం ఉండకూడదని, ధరల పెరుగుదల అందరికీ సమానంగానే ఉంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు సాయంత్రం లోపు వెలువడే కేబినెట్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు మరియు వారి ఆర్థిక స్థితిగతులకు ఒక దిక్సూచిలా మారనున్నాయి. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఏ ఏ కేటగిరీల ఉద్యోగులకు ఎంత మేర శాతం జీతం పెరుగుతుంది మరియు బకాయిలు ఎప్పటినుంచి అందుతాయి అనే పూర్తి వివరాలు మరింత స్పష్టంగా అయితే తెలియనున్నాయి. ఉద్యోగులందరూ తమ మొబైల్ ఫోన్‌లో మరియు వార్తా సంస్థలలో ఈ శుభవార్త కోసం ఎంతో ఆశగా నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, తద్వారా ప్రభుత్వ పాలనలో వారు మరింత చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.
మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.